హాయ్ అండి. ఈ చలికాలంలో మనకైతే ప్రతిరోజు నైట్ వేడిగా చపాతీలు తినాలి అని అనిపిస్తుంది కదా. చపాతీలు ఎలా చేస్తే చక్కగా పూరిల్లా పొంగుతాయో మీకు తెలుసా? నేను వీడియోలో చూపిస్తున్న ప్రకారంగా మీరు చపాతీలను గనక ఫోల్డ్ చేసేసి ఇలా ఆయిల్ పెట్టేసి మళ్ళీ పొడిపిండి వేస్తూ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి చపాతీలను ఒత్తుకోవాలి. ఇలా చేసినట్లయితే గనక చపాతీలు చాలా మెత్తగా ఉంటాయి. దాంతోపాటుగా పూరిల్లాగా పొంగి మంచి పొరలాగా వస్తాయన్నమాట. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయండి. మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడూ లేనంత టేస్టీగా అనిపిస్తుంది. అలాగే మెత్తగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే చపాతీని కాల్చేటప్పుడు కూడా టిప్స్ పాటించండి. మీరు చపాతీ పెనం మీద వేసిన వెంటనే ఆయిల్ వేయకండి. ముందుగా పెనం మంచిగా వేడైన తర్వాత చపాతీని వేసేసి అటు ఇటుగా కాల్చి అప్పుడు స్పూన్తో ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఇంకొక వైపు కూడా చపాతీని టర్న్ చేసి అటు కూడా ఆయిల్ వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ చపాతీని కాల్చుకున్నట్లయితే పొంగడంతో పాటు చపాతీ రేపటి వరకు కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చింది కదా? అయితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్స్